పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ కల్తీ జరగలేదని వైసీపీ ఒప్పుకోకపోగా కూటమిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ అన్నారు. పార్టీలు ఏవైనప్పటికీ జరిగిన తప్పుని సరిదిద్దుకోవడం పోయి ఒక్కరి మీద ఒక్కరు నిందలు వేసుకోవడం సరికాదంటున్న టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. దేశమంతా శ్రీవారి ఆలయం చుట్టూ శ్రీవారి ఆలయంలో జరిగినటువంటి ప్రసాదాలు లడ్డూ కల్తీలో ఉన్నటువంటి నెయ్యి గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎవరి నోటో చూసినా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి గురించే మాట్లాడుతుంది. అయితే రిపోర్ట్లో ఏముంది, రిపోర్ట్తో పాటు అటు అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తెలుగుదేశంకి సంబంధించిన నేతలు ఎవరికి వారే యమునా తీరాన్ని చందంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఆ రిపోర్ట్ ఉందంటూ కూడా సరే ప్రచారాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు ఓవి రమణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ అసలు రిపోర్టులో 2 రకాల రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్టుల్లో ఏముంది, ఇంతకీ కల్తీ జరిగింది అనిమల్ ఫ్యాట్ అంటూ ఆనాడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడడం, ఆ తర్వాత ఎంక్వైరీ జరగడం, తర్వాత ఇంతకీ అనిమల్ ఫ్యాట్ లేదు కదా రిపోర్ట్లో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే కల్తీ జరిగిన అనేదాన్ని మర్చిపోయేసి అనిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నారే కానీ అసలు ఇంతకీ ఏం జరిగింది? అసలు మీరు అడిగినట్టుగా 2 రిపోర్ట్లు ఏమి లేవు, ఒకే రిపోర్టే. ఎన్ఏడిబి రిపోర్ట్ ఇచ్చింది, దీంట్లో కల్తీ జరిగింది, కల్తీ జరిగే అవకాశాలు కూడా ఏమేమి ఉన్నాయని కూడా ఆ రోజు రాశారు రిపోర్టు. అది అందరి దగ్గర రిపోర్ట్ ఉంది. దానికంటే ముందు ఆ నెయ్యి సప్లై చేసినప్పుడు సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ఇచ్చింది. సిఎఫ్టిఆర్ఐ అనేది ప్రముఖ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కూడా కల్తీ జరిగింది. ఆ రిపోర్ట్ను తొక్కిపెట్టి సప్లైస్ తీసుకున్నారు. అక్కడ కాకుండా ఇంకో తప్పు ఏం చేశారంటే, ప్రతి నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు దాని శాంపిల్ ట్యాంక్లోంచి డ్రా చేసి కొండపైన ల్యాబొరేటరీకి పంపించి, కొండపైన వీళ్ళు చెప్పేది 80 కోట్ల పెట్టి ల్యాబొరేటరీ ఉంది, అంత పెద్ద ల్యాబొరేటరీ ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని సిఎఫ్టిఆర్ ఇచ్చిన రిపోర్ట్ పక్కన పెట్టినప్పుడు నీకు కల్తీని వచ్చి ఉంటారు కదా నీ ల్యాబొరేటరీ కూడా, మరి ఎందుకు కొండపైకి తీసుకెళ్లారు, ఎందుకు 4 ఏళ్ళు చేసినారు అంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది? కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి, పాలక మండలి దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరి అధికారాలు ఉన్నాయి. సరే అయిపోయింది. సిట్టుకు రిపోర్ట్, ఇది ఎన్ఏడిబి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడున్న శ్యామలరావు కల్తీ జరిగిన దానిపైన దీనిపైన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడుగుతాం, దీని వెనకాల ఎవరున్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు కనుక్కొని చేయాలనుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత శ్యామలరావు ఈ పంది కొవ్వు కలిపిందని చెప్పడం భక్తునిగా నేనైతే పూర్తి విభేదిస్తాను. ఒక అధికారిగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక అథారిటేటివ్ పర్సన్గా ఉండి అంత బాధ్యతారహితంగా స్టేట్మెంట్ ఇవ్వటం, కల్తీ జరిగిందని చెప్పింటే ఎవరు బాధ లేదు, ఏమీ లేదు. అనవసరంగా కల్తీ జరిగినట్లుగా, కల్తీ జరిగిన మాట వాస్తవమైనా ఒక జంతువు పేరు తీసుకురావటం అనేది అది బాధ్యతారహితము. అతన్ని ప్రభుత్వం చర్య తీసుకొని ట్రాన్స్ఫర్ చేసినా ట్రాన్స్ఫర్ కాదు, భగవంతుడు శిక్ష చేయాలి అతనికి. అంటే అతను దాంట్లో మొదటి ముద్దాయి అని చెప్తాను నేను, శ్యామలరావు. అటువంటి స్టేట్మెంట్ ఒక జంతువు పేరు చెప్పడం అనేది ఒక అధికారిగా, ముఖ్యాధికారిగా, ఈ దేవస్థానాన్ని మొత్తం పర్యవేక్షించే ముఖ్యాధికారిగా ఉండి, ఈ పాలక మండలి కన్వీనర్గా ఉండి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం దుర్మార్గమైన స్టేట్మెంట్ అది. సరే, ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో దీంట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, ఈ రోజు వాళ్ళు మాట్లాడేది ఏమిటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కొన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ పైన మాట్లాడతాడు, కొన్ని ఇచ్చే సలహాలపైన మాట్లాడతాడు. ఆ ఎగ్జాంపుల్ తీసుకొస్తే ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు మాట్లాడుతున్నారో, మరి కోవిడ్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా 100 మంది 1000 మంది చచ్చిపోతుంటే ఆయన ఇచ్చిన సలహా ఏమైందంటే మీ ఇంటి ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, డోలో 6 ఫీట్ వేసుకోండి, కోవిడ్ పోతుందని. 1000 మంది చచ్చిపోరా? నీ చెప్పిన మాటని డోలో 6 ఫీట్ వేసుకున్నాడు, బతికాడా? అంటే ఆయన ఏం డాక్టర్ కాదు, వైరాలజిస్ట్ కాదు, అంతకంటే ఏం ఎక్స్పర్ట్ ఏం కాదు. ఎవరు వచ్చిన సలహా బట్టి ఆ రోజు ఆయన చెప్పాడు. కొన్ని సలహాలు బట్టి, కొన్ని రకాలుగా ఇటువంటి శ్యామలరావు వచ్చిన సలహా బట్టి చంద్రబాబు నాయుడు రావు చెప్పుంటాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగిందని కాబట్టే కదా వివిధ సుప్రీంకోర్టు, సిఐడి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి, చీఫ్ జస్టిస్ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక పెద్ద దర్యాప్తు సంస్థ నియమించి పూర్తిగా కొన్ని నెలలు కష్టపడి ఎట్లా కల్తీ జరిగింది, ఏ విధంగా కల్తీ జరిగింది, నిజంగా అన్ని జంతు కళాభారాలు కానీ లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి నిర్ధారించి 600 పేజీలు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో నివ్వెరబోయే సమాచారం వాళ్ళు ఇచ్చారు. అసలు నెయ్యి కాని నెయ్యి, డైరీ లేని చోట డైరీ ఉన్నట్లు, కెమికల్స్ అని మిక్స్ తీసుకొచ్చి దానికంటే ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చి
అగ్మార్క్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ప్రతి డైరీని చెక్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడే పోయి ఇది అవును ఉందా లేదా చూడాల్సిన సంస్థ కూడా వాళ్ళు మేనేజ్ చేసుకొని కేవలం ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన గీ ట్యాంకర్లు నింపి పంపించారు కొండకి. అంటే ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు? పాలక మండలి అధ్యక్షులు డబ్బులు తీసుకున్నారు, పాలక మండలికి సంబంధించిన వ్యక్తులు డబ్బులు తీసుకున్నారు, ఆ కొనుగోలు కమిటీ సభ్యులు కూడా కొన్ని ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతే మార్చాలో అది కొన్ని సంవత్సరాల నుంచి మార్చలేదు. అలాంటిది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కేవలం మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మీకు ఎవరైతే పనికి వస్తారో, ఎవరైతే మీకు మీ 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 ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ టెండర్ కట్టబెట్టాలనే ఒక దుర్మార్గం ఆలోచన. అది కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పైన ఈ విధంగా ఆయన భక్తుల మనోభావాలను కొల్లగొట్టడమే కాకుండా స్వామి ఖజానాకి ఈ విధంగా చేయాలనుకునే దుర్మార్గం ఆలోచన మీకు వచ్చిందే, అది భగవంతుడు కదా, ఏ భక్తుడు కూడా క్షమించడానికి నేరం. సరే జరిగింది, సిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇంత కల్తీ జరిగింది, ఇన్ని రకాలుగా ఇంతమంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, 35 మంది నేరాలు చేశారు, కొంతమంది జైల్లో ఉన్నారు, ప్రాయశ్చిత్త పడుతున్నారు, తప్పు చేసాము చంపలేసుకుంటామని చెప్పన్నారు, డబ్బులు కట్టిస్తాం మేము తీసుకున్న డబ్బులు అని చెప్పి ఈవేళ వాళ్ళ స్వామికి భయపడి చేస్తున్నారు. సాక్షాత్తు అప్పుడు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గారు నేను ఢిల్లీలో కల్తీ జరిగిన వాడు వాస్తవం అని చెప్తా అంటే, ఇంకా ఒకటి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తప్పుడు సమాచారం ఇచ్చాడు. మరి నువ్వు అదే సార్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అనిమల్ ఫ్యాట్ అని చెప్తున్నారు, ఈరోజు ఫ్యాట్ లేదు. కరుణాకర్ రెడ్డి లాంటి మాజీ చైర్మన్లు కూడా మా పేరు ప్రస్తావించలేదు సిట్లో, అంటే మేము తప్పు చేయనట్టే కదా అంటున్నారు. అయితే వాస్తవానికి కల్తీ జరిగిందైతే వాస్తవం అంటూ సిట్ అయితే నివేదిక ఇచ్చింది. కానీ దాన్ని కప్పుపుచ్చుకునే దాంట్లో ఎవరికి వారు అంటే అట్లా తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అంటే ప్రజలను కానీ శ్రీవారి భక్తులను కానీ తప్పుదోవ పట్టిస్తుంది. ఎన్డీడీఆర్ రిపోర్ట్ కానీ ఎన్డీడీబీఆర్ రిపోర్టుల్లో కానీ చాలా స్పష్టంగా అంటే 2 రిపోర్ట్లు కూడా పోల్తం లేని పరిస్థితుల్లో సో ఒక పాలక మండలి సభ్యుడిగా శ్రీవారి భక్తుడిగా అసలు ఏం చెప్తారు సార్? అసలు తప్పే. ఇప్పుడు వాళ్ళు కాళ్ళు ఎగరేసుకుని చెప్తున్నారు మేము వాళ్ళ పేర్లు కదా అని. ఈరోజు వాళ్ళు అనుకుంటే కాదు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు సిటీ రిపోర్ట్లో, పాలక మండలి బాధ్యత ఉంది, ఆ స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసే బాధ్యత చట్టం ఎవరికి ఇచ్చిందంటే టీడీ యాక్ట్ చట్టం కేవలం పాలక మండలికి మాత్రమే మార్చగలుగుతుంది. మరి ఆ పాలక మండలి ఉండింది ఎవరు? మీరే కదా. మీరు బాధ్యులు కారా? ఇప్పుడు నాలాంటి ఎవరో భక్తుడు పిటిషన్ వేస్తాడు సుప్రీంకోర్టులో, అయ్యా ఇది ఎవరైతే సిట్టు చెప్పిందో, ఎవరైతే దీంట్లో ముఖ్య కారకులు ఈ నేరాలకు అని చెప్పి అంటారో వాళ్ళని పిలిపించండి, వాళ్ళని కదా శిక్షించాలని చెప్పి మాట్లాడితే సుప్రీంకోర్టు వినదా? ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇటువంటి వాటి చేయటం, ఆ ఉండేకి చిల్లేసిన వాడు ఈడు అని చెప్పి నేను చెప్తా అంటే వాడిని పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవి సాక్షాత్తు అప్పట్లో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి కల్తీ జరిగిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే అది ఆయన తప్పు జరిగినట్టు ఒప్పుకున్నట్టు కాదా? నిన్న దాకా అదే వైవి సుబ్బారెడ్డి అని చెప్పి మా పేరు లేదు కదా, మేమేం చేసాము, మేము దేవునికి సేవ చేసాము, ప్రమాణం చేస్తాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మేమేం చెప్పాను, అదే పెద్ద మనిషి నిన్ననే కదా చెప్పాడు. మరి అంటే భగవంతుని దగ్గర మనం పెట్టుకుంటున్నాం, తప్పు జరిగిపోయింది అని చెప్పి ఒకరోజు నిన్న చెప్పిన డైరీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో నిజాయితీగా పనిచేసిన అధికారి ఇంతవరకు కూడా కొన్ని డైరీల్లో ఆ విజయభాస్కర్ అనే వ్యక్తి కళ్ళనీళ్ళు పెట్టుకొని తప్పు అయిపోయింది ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పే వ్యక్తి వచ్చింది కదా. ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వాళ్ళు జైల్లో ఉండి ఇంకా ఏడుస్తున్నారు కదా ఫ్యామిలీస్, మేము మా ఆస్తులు రాయిస్తాం కావాలంటే స్వామి తప్పు చేసి ఒప్పుకున్నారు కదా, రేపు నీ వంతు వస్తుంది, నువ్వు క్యూలో ఉన్నావు, ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది, నువ్వు ఈరోజు భుజాలు ఎగరేసుకుని మా పేరు లేవు కదా మేమంతా మంచిగా చేసామని కల్తీ చేసావా లేదా? ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, ఎల్ఐ ఏం చెప్పాడు, పుల్లయ్య ఏం చెప్పాడు, డిబేట్లో ఏ డిబేట్లో మాట్లాడి చూసావు, ఇది ఇంత ఏం లేదు, కల్తీ చేసావని చెప్పి సిట్ అనేది ఏర్పడిపోయింది. నువ్వు చెప్పే ఆవు కొవ్వు కోసమో నువ్వు చెప్పే పంది కొవ్వు కోసం సిట్ ఏర్పడలే. సిట్ ఎందుకు ఏర్పడింది? సిట్ ఏర్పడే అవసరం ఎందుకు వచ్చింది? సిట్ ఏమో ఆషామాషి సంస్థ, గాంధీ బజార్లో దొరికే సంస్థ కాదు కదా, సాక్షాత్ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పరిచిన దర్యాప్తు సంస్థ కదా. వాళ్ళు చెప్పారు దీంట్లో పూర్వాపరాలన్నీ చూడండి అంటే ఇన్నేళ్ళు కష్టపడి ఇంత రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు. మీలాంటి దుర్మార్గులు అక్కడ కూర్చొని ఇటువంటి పనికి మన పనులన్నీ చేశారని చెప్పి ఇంకా మనం సిగ్గు లేకుండా మా పేరు లేదు కదా, మేము చేయలేదు కదా, మేము హోమాలు చేస్తున్నాం కదా అని మాట్లాడుతున్నా అంటే ఒకసారి చదువయ్యా. సార్ అయితే చివరిగా సార్ ఒక మాజీ పాలక మండలి సభ్యులు శ్రీవారి భక్తులుగా అసలు ప్రజలకు అంటే తప్పుదోవ అంటే శ్రీవారి ప్రసాదం లడ్డుని తినాలంటే కూడా ఇప్పుడు ఈ రోజు కూడా బ్రాహ్మిన్స్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తాగటం లేదు. ఎందుకంటే చాలామంది వరకు ప్రసాదం ముట్టుకోవాలన్నా భయపడుతున్నారు. అంటే ఆ రోజు వచ్చినటువంటి నిండలు కావచ్చు ఏమైనా కావచ్చు. చివరిగా ఏం చెప్తారు అసలు భక్తులకు కానీ శ్రీవారి భక్తులకు? ఇది ఎవరైనా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. నేను మొదటగా చెప్పేది, ఒకరిని మనం ఈరోజు వాళ్ళని నిందిస్తామా, వాళ్ళని లోపలేస్తామా, వాళ్ళ పని శిక్షిస్తామా, స్వామి శిక్షిస్తాడా, అది కాసేపు పక్కన పెడితే ఆ భక్తుడిని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం పాలక మండలి పరిమితులు చాలా తక్కువైతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
ముందు పాలక మండలి లాంటి సంస్థ సరిగ్గా ఏ విధంగా అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సరిగ్గా వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోయినా పక్కన తప్పించారు. ముందు పాలక మండలిని తప్పించి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయిపోయి ప్రతి విషయంలో కూడా భక్తుల మనోభావాలు తిరిగి బ్రహ్మాండంగా ఉన్నాయనే పరిస్థితి. మనం ఏదో టీవీల్లో 4 భక్తుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు బాగుంది ప్రసాదం, అన్నప్రసాదం బాగున్నాయి అని ఏదో మనం ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా 4 దగ్గర టీవీల్లో వీడియోలు చేసుకుని సంబరపించి అంకలగ్గర కొట్టుకోవటం కాదు, వాస్తవ పరి తీసుకోవాలి. మనకు ఒక మనస్సాక్షి ఉంది. మన మీడియా కోసం మాట్లాడటంలే, మీడియా అవసరాల కోసం మనం మాట్లాడాల్సిన పనిలే, దేవుడి దృష్టిలో పెట్టుకుని మన వెంకటేశ్వర భక్తులు నిరంతరం మనం భజన చేసుకుంటే లాభంలే, ఆ భక్తి అందు మనం చేసి చూపించాలి. నేను మాట్లాడింది మీ మీడియా కోసం నేను మాట్లాడటం, నా మనస్సాక్షి, నా మనసు దేవుడు జరుగుతుంది, దాన్ని తీసుకోవాల్సిన ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి మాట్లాడటం కాకుండా ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు గతంలో జరిగిన తప్పులు ఉన్నాం, మరి ఈవేళ మనం కూడా అదే చేస్తున్నాం కదా. కొన్ని వివిధ పరీక్షలు చేయాల్సింది, మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఆ పాలక మండలి ఏం చేస్తుంది, వాళ్ళు చేసినారు తప్పులు, మనం ఏం చేస్తున్నాం, ఇదిగో ఆ తప్పును నేను తీసేసాను, పక్కనేసాను, ఈ విధంగా తీసుకొచ్చాను, మనకు నమ్మకం అనేది కలగాలంటే ఇవి కదా చేయాల్సింది. మనము వాటి దిశగా ప్రభుత్వాల్లో కూడా ఆలోచించాలని చెప్పి అప్పటి పాలక మండలి సభ్యులు కూడా ఇప్పుడు కూడా పాలక మండలిలో కొనసాగుతుంటున్నా. ఆ పాలక మండలి వాళ్ళు చేశారు, అప్పుడు పర్చేస్ కమిటీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు, మాకు ఆ రోజు ఆహ్వానం రాలేదు, మేము దీంట్లో ఏం పాలక మండలి లేరా, ఆహ్వానం లేకపోతే మీకు అబ్జెక్ట్ చేయకూడదా? అంటే రాజకీయ అవసరాల కోసం తప్పించుకోవడం లేదో మన పదవి గండం అవుతుందనో ఏదో అనేటు వద్దు. దేవుడి దగ్గర అవన్నీ వద్దు. దేవుడిని మనం ఎంతో విశ్వాసంగా మన కులవెలుపుగా ఇంటిల్లిపది వెళ్ళి మనం స్వామిని దర్శనం చేసుకుంటామే, అది పెట్టుకొని దృష్టిలో ఈ రాజకీయం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మంత్రి పదవి ఇవాళ నిన్నటిదాకా ఆయన వైసీపీలో మంత్రి, ఇవాళ టీడీపీలో మంత్రి, రేపు వైసీపీ వస్తే మళ్ళీ వైసీపీకి వెళ్తాడు మంత్రి. ఇటువంటి వాళ్ళు చిత్తశుద్ధి గురించి మనం ఏం మాట్లాడతామండి? దేవుడి పైన భక్తి విశ్వాసం ఉండేవాళ్ళు చేసి మాట్లాడినా అవును ఆ రోజు నేను ఉన్నాను, అది నేను చేసినకూడదు అని మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. కానీ జీవితంలో ఆ ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఉన్నాడు, రేపొద్దున మళ్ళీ వెళ్తాడు వాళ్ళ ప్రభుత్వంలోకి. ఇటువంటి కాదు కదా. వెంకటేశ్వరం దృష్టిలో పెట్టుకోండి, భక్తులు పెట్టుకోండి. ఆ రోజు వచ్చి ఆ క్యూలో ఉంటే 70,000 మంది 80,000 మంది పడే బాధలు ఒకసారి కళ్ళ ముందు చూడండి, ఎంత బాధపడుతున్నారు. అలాంటి వాడికి మనం ఎటువంటి ప్రసాదం ఇస్తున్నామా? మనకు మానవత్వం లేదా? సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, వేల మార్గాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి ఎందుకు మనం టార్గెట్ చేసుకోవాలి? వీటన్నిటికంటే మత విశ్వాసాలపైన మనం దెబ్బ కొడుతున్నాం. మత విశ్వాసాలపైన హిందూ మత విశ్వాసాలు ఎక్కడైతే హిందూ జాతికి ఐకాన్ వెంకటేశ్వర స్వామి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఉండే టెంపుల్ ఏదైనా ఉంది అంటే విష్ణు సాక్షాత్తు కలియుగ దైవం స్వయంభూ వెంకటేశ్వర స్వామి కదా. మరి ఆయనకు జరిగే కాంకీరాలపైన మనం మాట్లాడుతున్నామంటే మనకు ఒక మనశ్శాంతి ఉండాలి కదా. తప్పులు జరిగిండొచ్చు కూడా, ఒకటో తప్పులు జరిగిండొచ్చు కూడా. మా హిందువుగా ఉన్నాం కదా, నీ కుటుంబ సభ్యులకు నీ ఇంట్లో జరిగితే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవా? నీ కొడుకో కూతురుకో నీ అల్లుడికో నీ మనవడికో ఏదైనా తప్పు జరిగితే నువ్వు ప్రయత్నం చేస్తావా, చేయవా? అటువంటి చేయకపోగా తీసుకొచ్చి నా కొడుకు పనికి వాళ్ళని బజార్లో పెడతావా, నా కూతురు పనికి వాళ్ళని బజార్లో పెడతావా? హిందువుగా నువ్వు ఎవరైనా చేస్తావా? చేయడానికి వస్తానంటే అట్లా చేస్తున్నావు అంటే నువ్వు హిందూ కాదు. హిందూ మనోభావాలకు కుట్రదీసి దెబ్బతీసే ఒక వ్యక్తిగా, ఒక ద్రోహిగా నిన్ను పరిగణించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినండి. మత విశ్వాసాలకి దెబ్బతీసే విధంగా చర్యలు చేపడతాం మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించలేదని చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏదైనా కానీ శ్రీవారిని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి కల్తీ జరిగింది వాస్తవం. అంటే ఆనాడు ఉన్నటువంటి ఈవోగా ఉన్నట్టు శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి చెప్పడం వల్లే తర్వాత చంద్రబాబు నాయుడు ఆ యొక్క ఆధారాల ద్వారా మాట్లాడాడు. కాబట్టి అయితే ఏదేమి జరిగినప్పుడు కూడా సరే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో కల్తీ జరిగింది. స్వయానా మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా అయితే నిన్న అయితే మాట్లాడుతూ కూడా కల్తీ అయితే జరిగింది వాస్తవం అంటూ కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఒకటే గమనించాలి, శ్రీవారి భక్తుల్ని తప్పుదావ పట్టించే విధంగా రాజకీయ పార్టీలన్నీ పూనుకున్నాయి. అంటే ఎవరికి వారే యమునా తీరాన్ని చందనంగానే అనిమల్ ఫ్యాట్ లేదు కదా అంటూ వైసీపీ, తప్పు జరిగిందంటూ ఏదైతే సిట్ నివేదికల్లో కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం చెప్పుతున్నప్పటికీ మొత్తం మీద కల్తీ జరిగిందైతే వాస్తవము. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. గత పాలక మండలిలో ఉన్న వాళ్ళే ఇవాళ పాలక మండలిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మత విశ్వాసాలు శ్రీవారి భక్తి మీద దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పాలక మండలిని కూడా సరే పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉండదంటూ కూడా సరే మాజీ పాలక మండలి సభ్యుడు వైవి రమణ గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.